హలో సార్. హలో విహారీ గారు, వచ్చారా? విషయం ఎంతవరకు వచ్చింది? ఏముంది, వాళ్ళక్కడ ఎంత వెతికినా బొగ్గి తప్ప ఏమీ దొరకదు. కాలిపోయిన కాగితాలు తప్ప లెక్కలు కనిపించవు. ఇంకేముంది, విహారీకి జైలు కూడా తప్పదు. విహారీ గారు, మీ ఆఫీస్ చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంత రిప్యుటేషన్ సంపాదించారు, కానీ ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించిన లెక్కలు మీ ఆఫీస్లో దొరకలేదు. సార్, నిన్న నైట్ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్. ఆ ఫైర్ యాక్సిడెంట్లోనే ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయి సార్. విహారీ గారు, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మీరు చెప్పాల్సిన సమాధానం ఇది కాదు. ఇంత రిప్యుటేషన్ సంపాదించిన ఒక బిజినెస్ మ్యాన్గా మీరు ఇలాంటి సమాధానం చెప్తే వినడానికి మాకు అసలు నచ్చటం లేదు. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. అరే, అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ లెక్కలకి సంబంధించిన ఫైల్స్ అన్నీ కాలిపోయాయి సార్. ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటున్నారు కదా, ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? తెలీదు సార్. పోనీ ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎగ్జాక్ట్గా ఏ టైంలో జరిగింది? మేబీ నైట్ 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో సార్. అలా కాదండి, ఎగ్జాక్ట్గా ఏ టైంకి జరిగింది? ఇంత పెద్ద ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, అది కూడా కేవలం ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్న రూమ్లో మాత్రమే జరిగింది. ఆఫీస్లో ఎలాంటి ఫర్నిచరు డ్యామేజ్ అవ్వలేదు, కానీ లెక్కలు చూపించాల్సిన ఫైల్స్ మాత్రం తగలబడిపోయాయి. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మీకు తెలీదు, ఎప్పుడు జరిగిందో మీకు తెలీదు. ఇవన్నీ నమ్మే విధంగానే ఉన్నాయా విహారీ గారు? సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. చూడండి విహారీ గారు, మేమెప్పుడైనా ఇలా ఐటీ దాడులకు వచ్చినప్పుడు సరైన లెక్కలు చూపించిన పక్షంలో ఫైల్సు, ఈడీసు, కార్డ్ రైట్సు అన్నీ సపరేట్గా దాచిపెట్టే రూమ్ ఉంటుంది. అవి ఎక్కడున్నాయో మీరే చెప్పేస్తే మీకు పడే శిక్ష తగ్గుతుంది. లేదు, కాదు, కూడదు అని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీకు పడే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. సార్, ఇంత పేరు సంపాదించుకున్న మీకు అలాంటి చెడ్డ పేరు రావడం అవసరమా చెప్పండి?